అందరికీ దండారండి. ఒక పిల్లాడు చెరువులో పడిపోయినాడు. అతనికి ఉండే దారులు రెండు: ఈత వస్తే ఈది గట్టెక్కడం, ఈత రాకపోతే మునిగిపోవడం. నాకు ఈత వచ్చు కాబట్టి ఈతుండ, నేనేం పోరాటం చేయడం లేదండి. యోధుడిని కాదు, ఏమీ కాదు. అక్కడ తప్పదు ఈ పని. నాకు కొంచెం తెలుగు అక్షరాలు వచ్చు కాబట్టి తెలుగు అక్షరాలు నేర్పించుకుంటా ఉన్నాను. రానోడు దాంట్లో మునిగిపోవాల్సిందే, తమిళమైన చెరువులో మునిగిపోవాల్సిందే. నన్ను ఒక 2 సంగతులు చెప్పమన్నారండి. ఒకటేమో బయట తెలుగు రాష్ట్రాలకు బయట ఉండే తెలుగు వాళ్ళ గురించి కొన్ని మాటలు మేము ఎట్లా సేకరిస్తున్నాము, అవి 2 చెప్పమన్నారండి. మేము మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నాము ఏమిటి ఆ లెక్కలు అవి చెప్తాను వాళ్ళు చెప్పినవి. ఇక్కడ నాకు చిన్న చిక్కు ఏమిటంటే, ఒక 2-3 తప్పితే ఈ 4 రోజులుగా నా సోద అందరూ వింటానే ఉంటారు. మళ్ళీ ఆ పాడిన పాటనే పాడాలి ఇక్కడ కూడా. ఇప్పుడు మీరు తెలుగు రాష్ట్రాలు అనుకునే దగ్గర ఒక 9 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అది మీకు తెలుసండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. దానికి బయట ఉండే తెలుగు వాళ్ళ గురించి మీకు తెలిసింది కొంచెం తక్కువ అండి. బయట కూడా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎంతమంది ఉన్నారో దానికి బయట కూడా అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి 2 తెలుగు వాళ్ళలోనూ ఒకరే తెలుగు రాష్ట్రాలని మీరు చెప్పుకున్న దాంట్లో ఉన్నారు. తమిళనాడులో 42 నూర్పాలు తెలుగు వాళ్ళు ఉండామండి, అంటే దాదాపు 3 కోట్ల మందిని. కర్ణాటకలో 33 నూర్పాలు, మహారాష్ట్రలో 16 నూర్పాలు, ఒడిశాలో 22 నూర్పాలు. ఇట్లా మీ చుట్టుపక్కల చాలా చోట్ల తెలుగు వాళ్ళు చాలా పెద్ద లెక్కలో ఉన్నారండి. అసలు నిజమైన తెలుగు ఎల్లలు ఏమిటి అంటే ఉత్తరాన వింధ్యమల్లలండి, అంటే నాగపూర్ దాటిన తర్వాత వస్తాయి అవి. దక్షిణాన వానమామల అని కొండలు ఉంటాయండి, అంటే కన్యాకుమారికి ఉత్తరంగా ఒక 70 కిలోమీటర్ల దూరంలో వానమామల కొండలు అని ఉంటాయండి. ఆ వానమామల కొండలు దక్షిణపు ఎల్ల. ఆ కొండలు దాటిస్తే కన్యాకుమారి జిల్లా వస్తుంది. ఆ జిల్లాలో తెలుగు వాళ్ళు లేరండి. ఎవరన్నా పోతే కూడా ఇటీవల కాలంలో గత 40-50 ఏళ్ల క్రితం పోయిన వాళ్లే. పడమటి కనుమలండి, తూర్పున ఆ వంగకడలి. ఇవి మన ఎల్లలండి. ఈ ఎల్లల నడుములో ఉండే వాళ్ళంతా ఉండూరు తెలుగు వాళ్లే, వలసపోయిన వాళ్ళు కాదు. అట్లా చెప్పకూడదు. వలస అంటే కృష్ణానది ఉందనుకోండి, కృష్ణానదికి ఈ పక్క తెనాలి ఉందనుకోండి, ఆ పక్క విజయవాడ ఉందనుకోండి, ఆ తెనాలి నుంచి పోయి విజయవాడలో ఎవరు ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, వాళ్ళు వలసపోయిన వాళ్ళు కాదు కదా, వలస వచ్చిన వాళ్ళని మీరు అనరు కదా. అట్లాగే కోయంబత్తూరులో తెలుగు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు కాదు. ప్రయాణం సాగించి ఉండొచ్చు. వింధ్య నుంచి వానమామల వరకు చరిత్రలో తెలుగు వాళ్ళు ఎన్నోసార్లు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పయనం సాగించినారండి. మనం దాన్ని తీసుకొని వలసపోయిన వారు అని మనం అందరికీ ముద్ర వేసేయకూడదు. తెలుగు వాళ్ళని చేయకూడదు ఆ పని. వేరే వాళ్ళు చేయొచ్చు మనం తిట్టేదానికి, మనం చేసుకోకూడదు. అంటే తమిళులు మమ్మల్ని అట్లా వందేరిగళ్ళని గత కొన్నేళ్లుగా పేరు పెట్టి తిడుతూ ఉన్నారు. అక్కడ ఒక పత్రికలో వేరుగళ్ళని ఒక పత్రిక వస్తుంది తిరుచిరాపల్లి నుంచి. ఆ పత్రిక ఒక 30-40 పేజీల మధ్యలో వస్తుంది. అన్ని పేజీల్లోనూ ఉండేది ఒకటే, తెలుగు వాళ్ళని తిట్టడం. తెలుగు వాళ్ళ కుక్కలు, తెలుగు వాళ్ళ పందులు, ఇట్లాంటి భాషయే ఉంటుంది దాంట్లో. దాన్ని ఏం చేసి మేము ఆపలేకపోతున్నాం. అట్లాంటిది ఇట్లాగే ఉంటాయండి. నేను చెప్పిన మాటల్లోనే ఉంటాయి. కార్టూన్లు గీస్తే కూడా అట్లాగే గీస్తా, తెలుగు పేరు చెప్పి. సరే, అట్లా ఉంటాయి. వలసపోయిన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ కాలంలో మలేషియా, సింగపూరు పనుల కోసం పోయిన వాళ్ళు, ఫిజీకి అట్లా పోయిన వాళ్ళు, వలసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి పని పాటల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పిన ఈ ఎల్లల్లో ఉండే వాళ్ళు వలసపోయిన వాళ్ళు కాదండి. కృష్ణదేవరాయల కాలంలో వలసపోయినారని చాలా మంది రాసేస్తారు. తమిళనాడులో తెలుగు వాళ్ళంతా కృష్ణదేవరాయల కాలంలో వలసపోయినారు. ఒక వాక్యం
రాసేస్తారు. తెలియక మీరు ఎన్ని తరాల క్రితం కోయంబత్తూరుకు పోయారండి అని అడుగుతారు. తెలియక ఇవన్నీ. ఇది ఆ తెలియక చేసే మా అన్నలు, ఆంధ్ర అన్నలు చేసే పని మాకు ఎట్లుంటుందంటే, మీకు రామాపురం అనే ఒక ఊరు ఉందండి, నెల్లూరు జిల్లా తడ మండలం. ఆ ఊరు చివర, ఆ ఊరు దాటేసి తమిళనాడు మొదలవుతుంది. ఆ రామాపురం నుంచి 1.5 కిలోమీటర్ అంటే 1 మైలు తోకమూరు అనే ఊరు ఉందండి. అది తిరువళ్ళూరు జిల్లా. రామాపురంలోనూ తెలుగు వాళ్ళే ఉంటారు అందరూ, తోకమూరులోనూ తెలుగు వాళ్ళే ఉంటారు. ఆ తోకమూరుకి పోతే తోకమూరు వాళ్ళు మాట్లాడతా, బా మనమంతా ఇక్కడికి ఆంధ్ర నుంచి వలస వచ్చినామంట బా. పెరుమాళ్లపల్లి అని రాయవేలూరు జిల్లాలో ఒక ఊరు ఉందండి. ఒక 60 ఇళ్ళు ఉండే చిన్న పల్లె. వీధి నాటకాలు బాగా ఆడతారు తెలుగులోనే. ఊరంతా తెలుగే. ఇప్పటికీ తెలుగు బడి ఉంది ఆ ఊర్లో. ఆ ఊరు రాయవేలూరు జిల్లా తమిళనాడులో ఉంటుంది. వాళ్ళ పొలాలు ఆంధ్రాలో ఉంటాయి. అంటే వాళ్ళ ఊర్లో ఏ ఇంటికి దగ్గర నిలబడి రాయి ఇసిరేసినా అది ఆంధ్రాలో పడుతుంది ఆ రాయి. వాళ్ళు ఆ వీధి భాగవతాలను నేను చూసి రికార్డ్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు, బా మనము కృష్ణదేవరాయల కాలంలో వలస వచ్చినామంట బా. యాడ్ నుంచి ఆంధ్ర నుంచి వచ్చినామంట. అంటే ఇది అమాయకంగానే ఉంటుంది, సరదాగానే ఉంటుంది నవ్వుకోవడం కోసం. దీని వెనక ఎంత అణిచివేత అంటే మా మెదళ్ళను తొక్కి పట్టడం. తమిళులు చరిత్రకారులు పదే కృష్ణదేవరాయల కాలంలో తెలుగు వాళ్ళు వచ్చి మమ్మల్ని తొక్కి మా సంస్కృతిని నాశనం చేసి మమ్మల్ని ఆక్రమించుకొని, మా నేలను ఆక్రమించుకొని మమ్మల్ని హీన స్థితికి తీసుకొచ్చేసి ఇవన్నీ ఏదో రాజకీయాలు మాట్లాడుతుంటారు. ఇవన్నీ మా అన్నలకి తెలియని విషయాలండి. నేను కథలు రాస్తుంటానండి. ఆ కథల్లో మీరు వస్తువులు చూస్తే, నేను రాసే కథల్లో అన్ని మా అవ్వల కథలు. మాకు అమ్మమ్మ నాయనమ్మ అనే మాటలు ఉండవు. అమ్మమ్మ నైనా నాయనమ్మ నైనా అవ్వ అనేస్తాను నేను. మా అవ్వల కథలు ఉంటాయి. ఆ వస్తువులన్నీ అంతే. ఆ కథలు ఎందుకు రాస్తాను నేనంటే, ఆ కథల్లో తెలుగు మాటలు పెట్టుకోవాలని, ఆ కథల్లో తమిళనాడు తెలుగు ఉన్నారు చెప్పాలని. ఇంతే నేను కథలు రాయడం. ఆ కథ ఏదో పెద్ద సమాజానికి ఏదో చేస్తుంది దానికి కాదు. దాంట్లో తెలుగు మాటలు, మా ప్రాంతంలో ఇట్లాంటి తెలుగు మాటలు ఉన్నాయి, మా తావును మేము ఈ మాట వాడతాము అని చెప్పాలా. ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు అనేది రికార్డ్. దానికి వస్తువు కోసం నేను ఎందుకు ఎత్తుక్కోవాలా? మా వాళ్ళు మాట్లాడిన మాటలే కదా, అవి చెప్పుకుంటానండి. ఈ కథలు రాయడం మొదలు పెట్టిన తర్వాత, అట్లాగే తమిళనాడులో ఇంకొన్ని చోట్ల నుంచి కథలు రాయించడం మొదలు పెట్టిన తర్వాత, అంటే 2000 సంవత్సరం నుంచి కొంచెం మెల్లమెల్లగా తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది ఇదని తెలుస్తూ వచ్చిందండి. అంతకుముందు చాలా మందికి తెలియదు. ఒక తరం వాళ్ళు తెలియకుండా ఎందుకు జరిగిందో ఏం జరిగిందో ఆ చరిత్రలోకి నేను పోను. కావాలని మూసిపెట్టారు ఆంధ్రప్రదేశ్లో. ఒక చరిత్రని తొక్కిపెట్టినారు. 1913లో బాపట్లలో కొంతమంది కూర్చొని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి మీకు పుస్తకాల్లో ఉంటాయి, మీరు చదువుకున్నారు, కూర్చున్నారు. కానీ మీకు తెలియంది ఏమిటంటే, దానికి ముందే 1909లో తిరుచిరాపల్లిలో కొంతమంది కూర్చొని మనం ఈ తెలుగు వాళ్ళతో వేగలేము, కావేరీ నదికి దక్షిణంగా మనం తమిళ రాష్ట్రం ఏర్పాటు చేసుకోకపోతే మన తమిళం బతకదు అని కూర్చొని తీర్మానం చేశారండి. 1909లో వాళ్ళు తీర్మానం చేసుకున్నట్లు, వాళ్ళు మాట్లాడుకున్నట్లు 1913లో బాపట్లలో కూర్చున్న వాళ్ళకి తెలుసండి. మరి ఎందుకు జరిగింది? దాన్ని మేమేమంటామంటే, అంటే ఇది మీరు ఇక్కడ మాట్లాడితే మమ్మల్ని ఆంధ్ర వాళ్ళని తిడతారా మీరు కూడా అది ఇదని మీరు నొచ్చుకోవచ్చు, కానీ నొప్పించినట్టు కాదు. ఇది ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర వాళ్ళు కుట్ర అయి ఉండకపోవచ్చు. ఆ రోజుల్లో ఒక ఉద్యమం మద్రాసుకి దక్షిణంగా ఒక పెద్ద ఉద్యమం నడుస్తూ ఉండేది. కాల్డ్వెల్ వచ్చి ఒక భాషా సిద్ధాంతం ప్రవేశపెట్టిన తర్వాత, ద్రావిడ భాషలు వేరు, ఇవి సంస్కృతానికి సంబంధం లేదు అని చెప్పేసి ఆయన పెట్టిన తర్వాత, అది మెల్లమెల్లగా అక్కడ సంస్కృత వ్యతిరేక ఉద్యమంగా రూపుదాల్చి, సంస్కృత వ్యతిరేక ఉద్యమాన్ని మొదలుపెట్టింది కూడా ఒక కులం వాళ్లే. అయినా కానీ మెల్లగా అది ఆ కులానికి వ్యతిరేక ఉద్యమంగా పెద్ద ఎత్తున ఉప్పెనలాగా వచ్చింది. అది మద్రాసుకి ఉత్తరంగా పాకకూడదు
అన్న ఉద్దేశంతోనే అక్కడ ఇంకొక ఉద్యమాన్ని మొదలుపెట్టారు, మద్రాసుకు ఉత్తరం. దానికి కొన్ని సృష్టించారు. మాకు అన్యాయం జరిగిపోయిందండో ఈ తెలుగు వాళ్ళకి. ఈ మాంటేగ్ చంప్స్ఫోర్డ్ సంస్కరణలు వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగినాయి. మద్రాసు మాగాణం అని మేము పిలుచు ప్రావిన్స్. దాంట్లో చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి అంటారు కదా, అప్పుడు ప్రీమియర్ అనేవాళ్ళు. మొదట ఆయన అగ్రం సుబ్బరాయలు రెడ్డి. ఆ లూ కూడా తెలుగే ఉందండి. ఆయన సుబ్బరాయన్ కాదు, సుబ్బరాయలు రెడ్డి. రెండు ఆయన బొల్లిని మునస్వామి నాయుడు. మూడు ఆయన పానగల్లు రాజా. ఏమో రాజా రామారాయణ గారు అట్లేదా అంటారు ఆయన్ని. నేను వరుసగా పేర్లు చెప్తాను చూడండి. పూసపాటి కుమారస్వామి రాజా, అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికండి. బొబ్బిలి రాజా అప్పుడు అయిన వాళ్ళు. మొత్తం ఆ లిస్ట్ అంతా ఎత్తుకుంటే సుబ్బరాయన్ అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన మాత్రమే తమిళుడు. ఎక్కడ తమిళ కత్తనం అంటే తమిళులు ఈ తెలుగు వాళ్ళతో మనం ఏగలేమనింది నిజం. వీళ్ళు చెప్పింది. తర్వాత గుంటూరులో ఏదో ఒక కోర్టులో ఉద్యోగం, అక్కడ స్థానికులకు ఇవ్వకుండా ఒక బంట్రోతు ఉద్యోగం తమిళ ప్రాంతం నుంచి ఒకరిని తీసుకొచ్చి ఇచ్చారు. ఒక ఉద్యోగం కోసం ఉద్యమం చేస్తారండి. అది నిజమే అయి ఉండొచ్చు కూడా, నేను దాన్ని తప్పు పట్టను, నిజమే అయి ఉండొచ్చు కూడా. సరే, ఉద్యమం కూడా చేయడం తప్పు కాదు. మద్రాసు రాష్ట్రం గంజాం జిల్లా నుంచి ఎక్కడో తిరునెల్వేలి, నేను దానికి చెప్పిన వానమామల వరకు ఉండేది. అదంతా ఒక రాష్ట్రం కింద ఉండడం కుదరదు కాబట్టి రాష్ట్రం అడగడం తప్పు కాదు. కానీ ఎట్లా అడిగి ఉండాలండి? ఇది తమిళ ఏరియా, ఇది తెలుగు ఏరియా అని చెప్పేసి ఎవరైనా గీస్తారా? అట్లా ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, మీరందరికీ ఆయన అంటే గౌరవం, నాకు కూడా గౌరవం. గొప్ప వ్యక్తి. మాలపిల్ల నవల రాసినాడు. ఆయన ఒక ఆంధ్ర రాష్ట్ర చిత్రపటం అని గీశారండి 30లో. అది కనమేర లైబ్రరీలో సంపాదించి ఆ నడుస్తున్న చరిత్ర పత్రికలో మళ్ళీ వేసినాం మేము 3-4 ఏళ్ల క్రితం. ఆయన చిత్రపటం గీశారు. ఆ చిత్రపటంలో ఇప్పటి తమిళనాడులో ఏ ప్రాంతం ఉందంటే మద్రాసు నగరం ఉంది. అది కోరుకుంటున్నారు. మద్రాసు నగరానికి ఆ నెల్లూరు జిల్లాకి మధ్యలో ఉండే పొన్నేరు తాలూకా, ఇంతేనండి, ఇంకేమీ లేవు. ఇప్పటికీ తెలుగుని మంత్రంలాగా చెప్పించి తెలుగుబడి కోసం కొట్లాడి ఇన్నేళ్లైనా తెలుగును వదలకుండా ఆంధ్రాలో కలిసిపోవాలి మేము అని కొట్లాడుతుండే కృష్ణగిరి జిల్లా కూడా లేదు దాంట్లో. ఆ చిత్రపటం చూపించి బ్రిటిష్ కాలంలోనే చాలా తెలుగు స్కూళ్లు ముయించారండి తమిళ నాయకులు. దొరల దగ్గరికి తీసుకుని ఇదే తెలుగు ప్రాంతం అండి, మీరు ధర్మపురిలో ఎందుకు తెలుగుబడి మొదలుపెట్టారు? మీరు రండి, ధర్మపురి జిల్లా కేంద్రం, అక్కడ ఒక బడి ఉంది. మేము ఫోటోలు తీసి పెట్టాం. ఈ మధ్య 2 ఏళ్ల క్రితం దానిపైన సిమెంట్ పూసేశారు. ఫోటోలు ఆడ ఆ ఫౌండేషన్ వేసిన రాయి ఉంది కదా, దానిపైన తెలుగు బడి అని రాస్తున్నారండి. 1931లో మొదలుపెట్టిన బడి తెలుగు బడి అండి. సేలంలో తెలుగు బడి అండి. సేలంలో రిజిస్టర్ చేసిన ఆస్తి పత్రాలు సంపాదించామండి, పాత పత్రాలు మా దగ్గర, అవన్నీ తెలుగులో ఉన్నాయండి. మధురకు దక్షిణం సాతూరు అని ఒక ఊరు ఉందండి. ఆ ఊర్లో వాసిరెడ్డి రామస్వామి నాయుడు అని ఆయన మొదలుపెట్టిన బడి బ్రిటిష్ వాళ్ళ కాలంలో తెలుగు బడి అండి. ఆ సాతూరు దక్షిణంగా గుడిపల్లి, దాని పేరు కోవిల్పట్టి అని మార్చిన తర్వాత గుడిపల్లి, ఆ ఊర్లో మొదలుపెట్టిన ఊరు తెలుగు బడి అండి. వేల బడులు, 100 బడులు కాదండి. మీరు 53లో రాష్ట్రం చీల్చుకొని వెళ్ళిపోయేటప్పటికీ 8,000 బడులు మూసేసినారండి. ఎవరి తప్పండి ఇది? ఇందాక పిల్లాడు సరదాగా చెరువులోకి దిగల, గట్టు మీద నుంచి ఎవరో తోసేశారు, బహుశా వాళ్ళ అన్నయ్య. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం చచ్చిపోయారు అని మీరు పుస్తకాల్లో చదువుకుంటారండి. నిజమా అంటది? ఆంధ్ర రాష్ట్రం కోసం చచ్చిపోలేదండి పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష కూర్చోకముందే పార్లమెంట్లో నెహ్రూ గారు మద్రాసు బళ్ళారి 2 వదులుకుంటే ఆంధ్ర ఇచ్చేస్తామని ప్రకటించినారండి. కానీ పొట్టి శ్రీరాములు గారు ఎందుకు కూర్చున్నారంటే, మద్రాసు లేని ఆంధ్ర రాష్ట్రం తలలేని మొండెం లాంటిదని మద్రాసు కోసం, మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన నిరాహార దీక్ష చేసింది. ఆయన చచ్చిపోయినాడండి. చచ్చిపోయిన తర్వాత ఏ రాష్ట్రం ఇచ్చినారండి నెహ్రూ? ఆయన అంతకుముందు పార్లమెంట్లో ప్రకటించిందే ఇచ్చినారు. ఇస్తేనే తట్టబుట్టా సర్దుకుని కర్నూలు గుడారాలకి ఎందుకు వెళ్ళిపోయినారు. పోయేటప్పుడు గుట్టుగా పోకుండా తమిళం బోర్డుల పైన రాళ్లేసి పగలగొట్టి తమిళుళ్ళు ఎవరన్నా తమిళ్ మాట్లాడుకుంటే 2-3 కొట్టేసి హడావిడిగా వెళ్ళిపోయినారు. అక్కడ ఉండేవాళ్ళం ఏమైపోవాలా? మా ఆస్తులు అమ్ముకొని మేము రాలేము. ఏం ఇండియా పాకిస్తానా చీలిపోయేదానికి?
తరతరాలుగా అక్కడ ఉన్నాము. తమిళనాడు అనే ఆ తర్వాత ముద్రపడిన ప్రాంతంలో ఉన్నాము. మాకు అక్కడ ఆస్తులు ఉన్నాయి, వ్యవసాయాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, మా వేళ్ళు అక్కడే ఉన్నాయి. మాకు ఆంధ్ర రాష్ట్రంలో మీ సొంతూరు ఏది అని అడిగితే చెప్పడానికి మాకేం సొంతూరు లేదు అక్కడ. మాకు చుట్టాలు లేరు అక్కడ. ఎక్కడికి పోవాలి మేము? పోలేము. అక్కడ ఉండాలంటే ఏం చేయాలా? చిచ్చు పెట్టేసి పరిగెత్తి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత తొంగి చూసినారా? ఒక్క రచయిత, ఒక్క మేధావి, ఒక పత్రికలకు సంబంధించిన మనిషి, ఒక్క తుమ్మల సీతారామమూర్తి చౌదరి తప్పితే ఆయన ఒక్కడే రాసినాడు. అన్యాయంగా వదిలిచ్చేసినావురా మనము కొన్ని లక్షల మందిని. ఆయన లక్షలనే వాడినాడు అప్పటికి. కొన్ని లక్షల మందిని వదిలేసి వచ్చేసినాము. ఏడాదికి ఒక్కసారన్నా పోయి వాళ్ళని పలకరించి ఎక్కడెక్కడ ఉండారు, కాస్త తిక్కన భారతంలో 2 పద్యాలు వినిపించి మేము ఉండాములే అని చెప్పేసి రండి అని ఒక చోట రాసినాడు ఆయన. ఆ 2 వాక్యాలు ఆయన రాసిన ఆయన తప్పితే ఎవరైనా ఎక్కడైనా పట్టించుకున్నారా? జరిగిపోయిందండి చరిత్రలో. ఇట్లాంటిది ఒకటి పెద్ద గుటగాల్చిన ఎత్తినేసుకోవడం అంటారు చూడండి తెలుగులో సామెత. అది తెలుగు వాళ్ళకి తెలిసినట్లుగా ఎవరికి తెలియదు. భాషా రాష్ట్రాలు తెలుగు వాళ్ళు అడిగి ఉండకూడదు. తెలుగు వాళ్ళు ఊరుకొని ఉంటే తమిళులు, కన్నడిగులు మా వల్ల కాదు బాబు, మీతో మేము వేగలేము, ఇదో ఈ కావేరికి దక్షిణం మాకు ఈ చారడి నేల పడేయండి, లేదు మాకు ఇక్కడ ఈ చారడి నేల పడేయండి అని వాళ్ళు ఉద్యమం చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడుండే బెంగళూరు నగరం, మద్రాసు నగరం, ఈ 2 నగరాలు కూడా తెలుగు ప్రాంతంలోనే ఉండుండేటివి. కానీ చేయకూడని పనులు మనం చేసేసినాం. చేసేసిన తర్వాత ఊరుకున్నామా? అక్కడితో ఊరుకోలే, పట్టించుకోకపోవడం ఒకటి. తర్వాత కొద్దిమంది ఈ 53లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కొద్దిమంది మేధావులు మద్రాసులో మిగిలిపోయినారు. ఎవరు? ఆంధ్ర ప్రాంతంతో సంబంధం ఉండేవాళ్ళు. మీ సొంతూరు ఏది అని అడిగినారు అనుకోండి ఎవరైనా సరే, మీరు తమిళనాడుకు వచ్చి తెలుగు మాట్లాడుతున్నారు, మీ సొంతూరు ఏది అని అడిగితే, ఏమండి నేను ఇక్కడే పుట్టానండి, మా నాన్నగారు కూడా ఇక్కడే పుట్టారు, కానీ మా తాతగారండి కృష్ణా జిల్లాలో పలానా గుడివాడ నుంచి ఇక్కడికి వచ్చారండి అన్నారనుకోండి, అతను గుడివాడేవాడు, ఒప్పుకోవచ్చు. ఇంకొక దగ్గరికి పోయి ఏమండి మీ సొంతూరు ఏది అని అడిగారు అనుకోండి మద్రాసులోనే, ఏమండి నేను ఇక్కడే పుట్టాను, మా నాన్న ఇక్కడే పుట్టాడు, మా తాతగారు కోయంబత్తూరు దగ్గర ఉడుమలపేట నుంచి ఇక్కడికి వచ్చారు అన్నాడు అనుకోండి, అతనికి ఆంధ్రాకి సంబంధం లేదు. అతను ఆంధ్రాలో ఏ ఊరు తెలియదు, అతని వేర్లు ఇక్కడ ఉన్నాయి. కానీ ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలుగు సంఘం, మద్రాసులో మీకు కనిపించే తెలుగు సంఘాలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి పెట్టుకున్న వాళ్ళేనండి. ఎందుకంటే తమిళనాడును ముద్ర పడిపోయిన తర్వాత మాకు అక్షరం దూరం అయిపోయింది. నేను కూడా తెలుగు చదువుకోవాలి, మా నాన్న చదివించలేడు నన్ను తెలుగులో. మా తాత తెలుగు బడి కోసం ఉద్యమం చేసినాడు. మా సొంతూరు వెళ్లిపురం నుంచి పాండిచ్చేరికి మధ్యలో కలసపూడి అనే ఊరు, కళయాంబూడి అని ఊరు పేరు మార్చారు. కొన్ని వేల పల్లెల పేర్లు మారిపోయినాయి. మా ఊర్లో తెలుగు స్కూల్ మూతపడితే మా తాత ఉద్యమం చేశాడు, మా నాన్న నన్ను తెలుగు చదివించలే. వాళ్ళు ఎందుకు వచ్చిన పీటరా వదిలే అన్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మేము మాట్లాడితే ఎగతాళి చేస్తారు. మద్రాసులో ఏదైనా సమావేశానికి పోయామనుకోండి, మీరు తమిళ్లోనే మాట్లాడండి అబ్బా, మీ తెలుగు విన్నాటి కఠోరంగా ఉంది అంటాను. ఇప్పుడు మా ఇంట్లో మీతో మాట్లాడే తెలుగు మాట్లాడినండి నేను, ఇప్పటికి కూడా మీ తెలుగుకి నా తెలుగుకి కొంచెం తేడా ఉంది. ఇది కూడా మేము మాట్లాడుకోము, మేము ఇంకొక తెలుగు మాట్లాడుకుంటాం. మీతో తిరగడం అలవాటు అయిన తర్వాత నాకు ఈ తెలుగు అన్న వచ్చింది. తెలుగులో మంచి తెలుగు, చెడ్డ తెలుగు ఉంటాయండి. అట్లా ఉంటాయా? కృష్ణకి ఉత్తరాన ఒక యాస ఉంటుంది, దక్షిణాన ఒక యాస ఉంటుంది. యాడికి వెళ్ళా అని గుంటూరు జిల్లా వాళ్ళు అంటారు, ఏం బాబు ఎక్కడికి వెళ్ళా అని కృష్ణా జిల్లా వాళ్ళు అంటారు. ఇది మంచి, ఇది చెడ్డ అనేది ఎక్కడన్నా ఉంటుందా? ఈ చిన్న విషయం తెలియకపోయిందండి మా అన్నలకి. ఒక గొప్ప కమ్యూనిస్టు నాయకుడు, పేర్లు వద్దండి, గొప్ప వ్యక్తి లేరు, చనిపోయినారు, సీనియర్. విజయవాడలో ఒక సభలో మాట్లాడుతూ, నేను ఉన్న సభలో, మనం కనుక మన పిల్లలకి తెలుగు నేర్పించకపోతే, తెలుగు అక్షరాలు నేర్పించకపోతే, ఇక్కడ వరకు బాగానే ఉంది, మనం కూడా తమిళనాడు వాళ్ళలాగా తప్పుడు తెలుగు మాట్లాడాల్సి వస్తుంది అన్నాడు ఆయన. అయ్యా పేరు చెప్పమంటే చెప్తానండి, నాకేం అభ్యంతరం లేదు. చనిపోయినారు ఆయన, బొమ్మారెడ్డి గారు, బొమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు. నాకు పట్టలేనంత కోపం, ఇప్పుడు కోపం లేదండి, చాలా వరకు తగ్గించుకున్నా. పట్టలేనంత కోపం వచ్చిందండి. కోపం వచ్చి నేను సభలో లేచి గోల్ చేశాను, సార్ ఆ మాట వెనక్కి తీసుకోండి, మీరు తప్పుడు తెలుగు అనే మాట వాడద్దండి. ఆయన ఊరుకోరు, నేను నిలబడుకున్నా నా మాట మీద, మీరు మాట్లాడే తప్పుడు తెలుగే, మీకు తెలుగు తెలీదు అన్నాడు. ఇంకో పక్కన రమేష్ బాబు గారు వాళ్ళు ఇల్లు, నువ్వు కూర్చో రమేష్ కూర్చో, ఆయన పెద్ద ఆయనలే, చేతస్తాము వదిలేసి.
మాలతి చంద్రు గారు, నేను, పుష్పరాజు గారు, మా ఉద్యమం లేరు, పుష్పరాజు గారు కూడా చనిపోయారు, మాలతి చంద్రు గారు కూడా చనిపోయారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ మైలాపూర్లో ఒకటి ఉంది, మెమోరియల్ హాల్ అని. అక్కడికి పోతే పుష్పరాజు గారు తిరునెల్వేలి జిల్లా నుంచి వచ్చినారు. ఆయన తెలుగులో 2 వాక్యాలు మాట్లాడతానే, పుష్పరాజు గారు మీరు తమిళం మాట్లాడండి, మీ తెలుగు వినలేమండి, మాకు తమిళం తెలుసు కదా అంటారు ఆవిడ. మల్లిక్ అని ఒక ఆయన, మీకు ఈ పేర్లన్నీ పరిచయం ఉంటాయి, హిందూ పేపర్లో ఒక వ్యాసం రాసినారు. ఆ వ్యాసం రాసి తమిళనాడులో మేము తెలుగు వాళ్ళమని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుగు నుంచి వేరే అయిపోయినారు. హిందూ పేపర్లో వచ్చిందండి ఈ వ్యాసం. ఆ భాషను బహుశా మనం తెల్లిళ్ళం అనొచ్చు అని మేము మాట్లాడే దానికి ఒక పేరు పెట్టాడు. డిస్ట్రక్షన్ అండి. ఎక్కడ కట్టుకోవడం అనేది చేతగానంత చీకట్లోకి వెళ్ళిపోయింది తెలుగు జాతి. కోల్దోసుకోవడమే, ఎక్కడిదక్కడ కోల్దోసుకోవడమే. ఇవన్నీ ఆ మల్లిక్ గారికి, ఆ తర్వాత నేను మల్లిక్ గారికి ఫోన్ చేస్తాను. నేను, సార్ అన్యాయంగా రాస్తున్నారు సార్, అన్యాయం ఏమి లేదు, అంతే, మీరు చెప్పుకుంటే ఎట్లా, మీరు మాట్లాడేది తెలుగు అని మీరు అనుకుంటున్నారు, కాదు తమిళం మాటలు వేసి మాట్లాడుకుంటారు. సార్ మీరు సంస్కృతం మాటలు వేసి మాట్లాడుకోవడం లేదా, మీరు ఉర్దూ మాటలు వేసి మాట్లాడుకోవడం లేదా, అప్పుడు దానికి ఏం పేరు పెడతాం సార్, తెలుగు కృతం అనో తెలుగు ఉర్దూ అనో ఏదో పెడదామా, తెలుగుర్దూ అని ఏదైనా పెడదామంటారా, ఏమిటి సార్ పెద్దవాళ్ళు మీరు ఇట్లా మాట్లాడతారు అని చెప్పి గట్టిగా తగ్గివేసిన ఆయన. అంటే తెలిసి తెలియకుండా మేధావి వర్గం అనుకునే వాళ్ళే ఇటువంటి పనులు చేసి ఒక పెద్ద ఎడం తీసుకొచ్చి పెట్టేసినారండి. నేను చేసే చిన్న పని ఏమిటంటే, మాకు అవసరం అండి ఇప్పుడు తెలుగు అక్షరం కావాలి. కొంతమంది ఏమంటారంటే అక్షరాలే పోతాయండి, ఇంకొంతకాలానికి ఉండవు కదా, ఎందుకు మీరు ఇప్పుడు పోరాటం చేసేది, ఇదంతా శాస్త్రీయంగా ఒప్పుకుంటామండి. కానీ అక్కడ మాకిప్పుడు మా ఉనికిని నిలుపుకోవడానికి మాకు ఏదో ఒక ఆయుధం కావాలి సార్. తెలుగు అక్షరం ఉంటుందో పోతుందో అది మేము ఇప్పుడు ఆలోచించలేము, ఆలోచించే పరిస్థితుల్లో మేలేము. ఇంకొక 50 ఏళ్ళకి తెలుగు అక్షరం పోతుందంటే పోవచ్చు కాక, ఈ 50 ఏళ్లలోపైనా సరే మేము అక్కడ ఒక జాతి ఉన్నాం, అక్కడ తెలుగు అనే ఒక జాతి ఉంది, మేము ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటున్నాము, అది మేము ఎత్తి చూపించాలనుకుంటున్నాం. ఎవరికి చూపించాలనుకుంటున్నాం? మా పక్కన మమ్మల్ని చూస్తూ కూడా మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని తొక్కేస్తున్న తమిళులకు చూపించుకోవాలనుకుంటున్నాం. ఎరగక పట్టనితనంతో మమ్మల్ని దూరం చేసుకున్న మా అన్నలైన ఆంధ్ర వాళ్ళకు చూపించాలనుకుంటున్నాం. ప్రపంచానికే 18 కోట్ల తెలుగు వాళ్ళు ఉన్నారని చూపించాలనుకుంటున్నాం. దానికి మాకున్న ఆయుధం తెలుగు అక్షరం అండి. ఆ అక్షరం కోసం మేము ఇప్పుడు తపన పడుతున్నామండి. 3 కోట్ల మంది తమిళనాడులో అక్షరం కోసం తపన పడిపోతున్నామండి. ఏ పల్లెకి పోయినా మాకు తెలుగు అక్షరాలు నేర్పి అబ్బా అంటారు. తమిళనాడే కదండి, శ్రీలంకకు పోయినారండి, పాములు ఆడించుకుంటూ తిరుగుతున్నారండి, కోతులు ఆడించుకుంటూ తిరుగుతున్నారండి, తెలుగే మాట్లాడతారండి వాళ్ళు. వాళ్ళ పల్లెలకు పోయినా నేను, వాళ్ళ పల్లెలకు పోయి వాళ్ళతో మాట్లాడుతుంటే, తమ్ముడా ఎర్రన్న అని ఒక ఆయన, తమ్ముడా మన మాటకి అక్కుర్లు ఉన్నాయా? అక్కుర్లు అంటే అక్షరాలు, అంటే సింహళ భాషలో అక్కుర్రు అంటారు అక్షరాన్ని, అది ప్రాకృతం కాబట్టి. ఒక తమ్ముడా మన మాటకి అక్కుర్లు ఉండాయా అన్నాడు. ఉండాయి ఎర్రన్నా అన్న, నా పేరు రాయి, మన అక్కుర్లు ఎట్టుంటాయో చూడాలా అన్నాడు. ఆయన చదువు రాదు, సింహళం రాదు, ఏది చదువు, వాళ్ళు ఎవరు చదవలేరు. ఈ తరంలో పిల్లలు బడికి పోతున్నారు అంటే వాళ్ళలో ఇప్పుడు బడికి పోయే వాళ్ళలో కూడా 8, 9 చదివే వాళ్ళు మొట్టమొదటి బడికి పోయే ఆ వరుసలో వాళ్ళు. ఆయన పేరు రాసిన ఎర్రన్న అని. ఆ పక్కన ఇంకొక ఆయన వచ్చి నా పేరు మసన్న, మన మాటలో రాయి నాది. ఒక 100 మందికి పేర్లు రాసేయడం సరిపోయింది నాకు. వాళ్ళలో ఒక ఆయన వచ్చి ఇంతమందికి రాసిన తర్వాత, తమ్ముడా ఒక పని చెయ్యి, మన పిల్లలు ఉన్నారే, మన పిల్లలకి మన అక్కుర్లు చెప్పించే వాళ్ళే మన పేర్లు రాస్తారు. ఇది చాలా చిన్న విషయం, కానీ వాళ్ళు అడిగింది దాని లోపల ఎంత ఉందో చూడండి. ఇప్పుడు పోనీయండి, ఒక కొండల్లో ఉండిపోయే ఎవరో ఒక ఆదివాసీలు ఎవరో ఉన్నారండి, వాళ్ళ మాటలకి రాతలు ఉండవండి, వాళ్ళకి రాతలు ఉన్నాయని తెలియదండి, వాళ్ళు అట్లాగే ఉండిపోతారు. మేము అట్లా కాదు కదా, మేము నాగరికమైన ఒక జాతిగా ఉన్నాం కదా, దీనికి అక్షరం ఉందని మాకు తెలుసు కదా, అది దూరం అయిపోయినామని మేము బాధపడుతున్నాం కదా. దానికి మేము 10 ఏళ్లుగా మేము పని మొదలుపెట్టి చేసుకుంటున్నామండి. తెలుగువాణి అని ఒక సంస్థ పెట్టుకొని ఆ సంస్థ పరంగా చేస్తున్నాము. దీనివల్ల మేమేమి సాధించాలనుకున్నామంటే మా ఉనికిని మేము చాటుకోవడం. తమిళనాడులో 110 జానపద కళారూపాలు ఉన్నాయి, వాటిలో 100 తెలుగు. కానీ అవన్నీ కూడా తమిళ జానపద కళలుగా పేరు. మీరు నెట్లోకి పోయి దేవరాట్టం అని కొట్టండి, అద్భుతమైన ఒక డ్యాన్స్ వస్తుంది.
అది తెలుగు వాళ్ళది. సేవై ఆటం అని కొట్టండి, జిక్కాటం అని కొట్టండి, ఇట్లా చాలా తమిళ కళారూపాలు తెలుగు వాడే. ద గ్రేటెస్ట్ టెంపుల్ బిల్డర్స్ ఇన్ ద వరల్డ్ తమిళియన్స్ అని ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో ఉంటుంది. కానీ కట్టిన గుళ్ళని తెలుగు వాళ్ళు కట్టినాయి, తెలుగు నాయకరాజుల కాలంలో కట్టినాయి. అంతకుముందు గుళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న గుళ్ళు. పాండ్యరాజులు వాళ్ళు ఇప్పుడు మనకు గోదావరి తీరంలో, కృష్ణా తీరంలో ఉన్న చిన్న చిన్న గుళ్ళు లాగా అట్లాగా ఉండేవి. ఈ తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత ఆ సంపదనంతా గుర్రాల మీద, ఏనుగుల మీద తీసుకొని దక్షిణాదికి తరలించేశారు. అక్కడ మన తెలుగు నాయకరాజులు ఉంటారు కదని వాళ్ళు ఏం చేశారంటే ఆ డబ్బును పెట్టి పెద్ద పెద్ద కట్టడాలు కట్టేసినారు. ఎందుకు కట్టారంటే ఎవరు రాజభవనం కట్టుకోవాలా, రాజమహల్ కనిపించవు మీకు. ఒక్క మొదల్లో తిరుమల నాయకుడు మహల్ ఒకటి తప్పితే కనిపించదు. వాళ్ళు ఏం చేశారంటే రాజభవనం మీదకి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ప్రజలు పట్టించుకోకుండా ఉండిపోయేవారు ఎవరో అని. గుడి మీద దండెత్తితే ప్రజలు తిరగబడేవాళ్ళు. అందుకని గబుక్కులు గుడి మీదకి దూకేవాళ్ళు కాదు శత్రురాజులు. ఈ ఆలోచనతో నాయకరాజుల కాలంలో మొత్తం గుళ్ళు మీద కట్టేసి పెద్ద పెద్ద కోటల్లాగా, మీరు తమిళనాడుకి పోతే ఒక్కొక్క గుడి కోట, దానికి ప్రాకారాలు, మొదటి ప్రాకారం, రెండో ప్రాకారం, ఇట్లా 7 ప్రాకారాలు, అదేదో పూజ చేసుకుని గుడిలాగా ఉండదు చూడండి కోటలు. ఇవంతా నాయకరాజుల కాలం. గాలి గోపురాలు, ఆ గాలి గోపురం ఎందుకంటే ఎంత దూరం నుంచి వస్తున్నారో చూసుకోనాటికి. అంత గాలి గోపురం ఎందుకు ఉంటుంది? ఆ దేవుడి కోసం కాదు, రక్షణ కోసం అవన్నీ కట్టుకునింది నాయకరాజుల కాలంలో తెలుగు రాజులు కట్టించారు. కట్టింది ఎవరో తెలుసా అండి? మొత్తం కన్స్ట్రక్షన్లో ఉండేది. మన్నించండి, నేను కులాల పేర్లు వాడాలి కాబట్టి వాడుతున్నాను. వడ్డెరలు అని ఒక కులం మాత్రం. వడ్డెరల్లో రాతి వడ్డెరలు అని ఉంటారు, మన్ను వడ్డెరలు అని ఉంటారు. చెరువులు తవ్వే పని మన్ను వడ్డెరలు చేస్తారు. రాతి శిల్పాలు, రాళ్లు పగలగొట్టడం, బావులు తవ్వడం రాతి వడ్డెరలు చేస్తారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక ఎక్కడున్నా కన్నడ వడ్డెరలు లేరు, తమిళ వడ్డెరలు లేరు, మలయాళం వడ్డెరలు లేరు. వడ్డెరలు ఎక్కడున్నా తెలుగే మాట్లాడతారు ఇప్పటికీ. ఇంటికి చాలా కులాలు 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 దక్షిణ భారతదేశంలో. మేము ఎవరో ఒక సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెప్తే చిన్న ప్రయోగం చేసామండి. సార్ ఎప్పుడు టైం చెప్పేస్తే అప్పుడు ఆపేస్తాను నేను, ఇది కొత్తనే ఉంటుంది. మేము ఒక గ్రామ వ్యవస్థ అంటే ఒక పూజారి, ఏదో గుడి ఉంటుంది అక్కడ, పూజారి తర్వాత వ్యాపారం, చిన్న కొట్టు ఉంటుంది. ఆ పట్టణానికి ఎక్కడికి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి పల్లెల్లో అమ్ముతుంటారంటే ఒక వ్యాపారి కులం. దాని తర్వాత ఒక కాపు కులం అంటే వ్యవసాయం చేయడం. ఆ తర్వాత చేతి పనుల వాళ్ళు అంటే కుమ్మరము, మేదరము, ఇట్లా ఒక 12 రకాల చేనేత ఇట్లాంటి. ఆ తర్వాత సేవక కులాలు, కూలి నాలి పనులు చేసేవాళ్ళు. ఇట్లా ఒక వ్యవస్థ, గ్రామ వ్యవస్థ ఉంది. పూర్తిగా ఈ అన్ని కులాలు ఉండే ఒక గ్రామంలో అన్ని కులాలు తమిళమే ఉండేటి పల్లెలు ఏమన్నా ఉన్నాయా, అన్ని కులాలు కన్నడమే ఉండే పల్లెలు ఏమన్నా ఉన్నాయా అని దాదాపు కర్ణాటకలో ఒక 2000 పల్లెలు, తమిళనాడులో 4000 పల్లెలు మొత్తం మిత్రుల్ని పురమాయించి పనిచేస్తే ఆశ్చర్యంగా ఒక్కటి కూడా లేదండి. కొన్ని వేల పల్లెలు తెలుగు పల్లెలు ఉన్నాయి, మొత్తం తెలుగు వాళ్ళే ఉండేటి. మీకు కర్ణాటకలో మైసూరు, మాండ్య, హాసన, శివమొగ్గ, చిక్కమగళూరు ఈ 5 జిల్లాలని అచ్చ కన్నడ జిల్లాలు అంటారు వాళ్ళు. మైసూరు, మాండ్య, హాసన, శివమొగ్గ, చిక్కమగళూరు అంటే ఏమాత్రం కలపటం లేని అప్పటపు కన్నడ ప్రాంతం అని. ఆ 5 జిల్లాలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. అయితే కన్నడ చరిత్రకారులు ఏం చెప్తారంటే వీళ్ళంతా కృష్ణదేవరాయల కాలంలో వలస వచ్చినారు ఇక్కడికి. యుఆర్ అనంతమూర్తి గారు కూడా ఒకసారి రాశారు, మైసూరుకి తెలుగు వాళ్ళు కృష్ణదేవరాయల కాలంలో వలస వచ్చినారు అని రాశారు. ఈ 5 జిల్లాల్లో ఒక్క మాదిగ కూడా కన్నడ మాదిగ లేడండి. అంటే తోలుకు సంబంధించిన పని చేసేవాళ్ళు. తోలు అంటే చెప్పులే కాదండి, బావుల్లోంచి నీళ్లు తోడడానికి కపిల అని ఒకటి ఉండేది. మీరు దాన్ని చేత కాదండి, దాన్ని మోట మేము కపిల అంటాము. ఆ మోట బాణలు కపిల బాణలు అంటాం. ఆ కపిల బాణ తోలుతోనే చేయాలి. అంటే అక్కడ వ్యవసాయానికి సంబంధించిన ప్రధానమైన వ్యవసాయం అభివృద్ధి అయ్యేటప్పుడు కావాల్సిన తోలు యాతం ఉండే, యాతం కట్టడం కూడా తాళ్ళుతో కట్టి చీకిపోద్ది, నీళ్ళలో పోయి వచ్చి తోలుతోనే ఆ వాలుతోనే కట్టాలి. అది కావాలంటే వ్యవసాయానికి అక్కడ మాదిగా ఉండాలి. వాళ్ళంతా తెలుగు వాళ్లే. చెరువు తవ్వుకోవాలనుకోండి, వాన కురిస్తేనే పంటలు పెట్టుకునే దశ నుంచి దాటి చెరువులు తవ్వుకున్నాం స్టాక్ చేసి పెట్టుకోవడానికి. చెరువు తవ్వాలంటే వడ్డెర కావాలి, బావి తవ్వాలంటే రాతి వడ్డెర కావాలి. వీళ్ళు తెలుగు వాళ్ళు. వెదురుతో చేటలు, బుట్టలు ఇటువంటి తయారు చేసేవాళ్ళు మేదర్లండి.
నేను ఇందాక చెప్పిన రాతి ఒడ్డర్లు, మన్ను ఒడ్డర్లు వీళ్ళిద్దరూ తెలుగువాళ్ళు, మాదిగలు తెలుగువాళ్ళు. ఒక్క మేదరి కూడా కన్నడం మేదరు లేరండి. మేదర్లంతా ఈ అచ్చ కన్నడ జిల్లాలో నేను చెప్పేది, మిగతా కర్ణాటక కాదండి. మంగళ్ళు ఒక్క మంగళి కన్నడ మంగళ లేరండి. మీరు ఎక్కడైనా ఈ అచ్చ కన్నడ జిల్లాలకు పోయి భాష తెలియక అట్లా ఇట్లా చూస్తే ఒక బార్బర్ షాప్ కనిపిస్తే పోయి మాట్లాడితే తెలుగు మాట్లాడతారు మీతో. ఒక చెప్పులు కుట్టే మనిషి ఎక్కడైనా తమిళనాడు ఎక్కడైనా చెప్పులు కుట్టే మనిషి కనపడితే మీకు భాష తెలియకపోతే మాట్లాడి తెలుగు మాట్లాడతారు మీతో. ఒక్క మంగళి కన్నడ మాదిగి లేడు, కన్నడ మంగళ లేరండి. అంటే ఇట్లా కులాలకి కులాలే చేతి వృత్తుల వాళ్లే తెలుగుమయమైనప్పుడు వీళ్ళంతా కృష్ణదేవరాయల కాలంలోనే వలసిపోతే అంతకుముందు కన్నడిగుల ఆటవికుల అంటే చూడండి, మనల్ని మనకు తెలియకుండా మనం చేసుకున్న ఒక చిన్న పని, ఒక 100 ఏళ్ల క్రితం మొదలు పెట్టి ఒక 60 ఏళ్ల క్రితం సాధించుకున్న ఆంధ్ర రాష్ట్రం అనే ఒక చిన్న గిరిలోనే మనం ఉండిపోయి మనం ఎంత పోగొట్టుకున్నాము. సగం చరిత్ర బయటనే వదిలేసి శ్రీలంకలో ఆంథ్రోపాలజిస్ట్, సింహళ ఆంథ్రోపాలజిస్టులు అండి, ఇద్దరు రాసిన పుస్తకాలు ఉన్నాయి, ఇంగ్లీష్లో రాసినారు, నాకు గుర్తులేదు. వాళ్ళు ఏమంటారు, నిజం అబద్ధం నాకు తెలియదు, నేను దాని మీద పరిశోధన చేయలేదు. వాళ్ళు ఏమంటారంటే సింహళ తమిళ జాతుల మధ్య గొడవలు జరిగేటప్పుడు వాళ్ళు పరిశోధనలకు పోయి అసలు మూలవాసులు ఎవరు అని పరిశోధన చేస్తే వాళ్ళ దీపవంశం మహావంశం అనే దాంట్లో సింహళులు క్రీస్తు పూర్వం 3-4 శతాబ్దాల్లో సింహళానికి వచ్చారని, వాళ్ళు అక్కడికి వచ్చేటప్పటికి యక్షులు నాగులు ఉన్నారని, ఆ యక్ష నాగు జాతులే ఇప్పుడుండే అహికుంటికలు అంటే పాములు, వాళ్ళు అహి అంటే పాము వాళ్ళ భాషలో, అహికుంటికలని, కోతులాడించే వాళ్ళని కుళువర్ అంటారు వాళ్ళని, కోతులాడించే కుళువర్లు, పాములాడించే అహికుంటికులు ఈ దేశపు మూలవాసులని వాళ్ళు రాసి ఉన్నారండి. మనం ఈ మాట అన్నాం అనుకోండి, వాళ్ళు రాశారు అని నేనంటే వెంటనే ఆంధ్రప్రదేశ్లోంచి ఎట్లా అంటారు, వాళ్ళ మాటలు అంత ప్రాచీనత లేదే, వాళ్ళ మాటలు బహుశా కృష్ణదేవరాయల కాలంలో ఎక్కడ చూసినా కృష్ణదేవరాయలండి, బహుశా వాళ్ళు కృష్ణదేవరాయల కాలంలో వలసపోయినట్టున్నాయని రాజస్థాన్లో కలెక్టర్గా పనిచేసే ఒక ఆంధ్ర ఆయన దానికి రాసిన. నేనేమంటానంటే వాళ్ళ మాటల్లో అంత ప్రాచీనం లేవు అంటే మీరు భాష పేరుతో గిరుడు గీసుకున్నది 60 ఏళ్ల క్రితం, ఉద్యమం చేసింది 100 ఏళ్ల క్రితం, అప్పటి వరకు అంతా కలిసి ఉండేవాళ్ళం కదా. అంటే ఆంధ్రప్రదేశ్లో మార్పు వచ్చినప్పుడు శ్రీలంక తెలుగులో మార్పు రాదా? శ్రీలంక వాళ్ళు మాత్రం ప్రాచీనులు అంటే నన్నయ్యకి ముందర అద్దంకి శాసనంలో ఉండే తెలుగే మాట్లాడాలనా? వాళ్ళ తెలుగు మారదా? అది నాకు అర్థం కాదు. నేను తప్పే చెప్తున్నచ్చు కానీ నాకు అర్థం కాదు అది. మొత్తానికి వాళ్ళు అన్నారండి వాళ్ళ మూలవాసులని. పోనీ కృష్ణదేవరాయల కాలంలో పోయి ఉండొచ్చు కూడా. అయ్యా మీ ఊరేంది, మీ ఇంటి పేరు ఏంటంటే చెప్తారు, తెలుగు వాళ్ళందరూ ఇంటి పేరు చెప్తారు. ఆ పాములు వాళ్ళకి 2 ఇంటి పేర్లు ఉన్నాయి, దుగుడి వాళ్ళు, తేబల వాళ్ళు. తమ్ముడా మీ ఇంటి పేరు ఏంది అని అడిగారు. నేను ఇంకొక మిత్రుడు సుబ్బారెడ్డి అని ఇద్దరం పోయాం. కొంచెం సీరియస్గా ఉంది కదా, మధ్యలో ఒక చిన్న జోక్ చెప్తాను. ఇద్దరం పోతే మీ ఇంటి పేరు ఏమిటి అంటే నేను దుగుడి వాడిని, వీడి తేపలవాడు అని చెప్పిన. అంటే వాళ్ళు బావా బామ్మది మా ఇద్దరికి చెప్పినాం. అంతే, తేపల వాళ్ళంతా వచ్చి నన్ను బావా అని పిలిచినారు, దుగుడి వాళ్ళంతా వచ్చి అన్న తమ్ముడా అని పిలిచినారు. నేను పక్కన ఇంకొకరితో మాట్లాడుతుంటే ఆ సుబ్బారెడ్డిని, తమ్ముడా నువ్వు పాములు ఆడిస్తావా కోతులు ఆడిస్తావా అని అడిగిన. సుబ్బారెడ్డి లేదండి నేను సినిమాలు తీస్తాను, డైరెక్టర్ నేను అన్నాడు. అతను నగేష్ కుక్కునూర్ అనే ఒక అతని దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తారు, హైదరాబాద్లో ఉంటారు. అంటే వాళ్ళకి అర్థం కాదు తమ్ముడా, ఇప్పుడు మన పని మన జోలి అంటే వృత్తిని వాళ్ళు జోలి అంటారు. మన జోలి ఒకటి ఉంది కదా, నా జోలికి రావద్దు అనేది కూడా అదేనండి. జోలి అంటే ఈ జోలి కాదండి. నీ జోలి పాములు పట్టేదా కోతులు పట్టేదా? లేదు మేము పాములు కోతులు పట్టమంటే, సరే నువ్వు పట్టవు, మీ అబ్బ పాములు పట్టినా కోతులు పట్టినా, మా అబ్బ వ్యవసాయం చేస్తాడు, ఓ అప్పటికే నేల వచ్చేసినాం మీకు, మీ తాత పాములు పట్టినా కోతులు పట్టినా నేను ఒక చెవి వేసుండా. నాకు నవ్వు వస్తుంది. అంటే తెలుగు మాట్లాడే వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసింది పాములు పట్టేవాళ్ళు కోతులు పట్టేవాళ్ళు అంతే. ఇంకోటి చెప్తాను వినండి ఈ జోక్ తర్వాత. భారతదేశంలో ఒక 100 పైగా సంచార కులాలు ఉన్నాయండి. దాదాపు ఒక 300 వరకు సంచార కులాలు ఉన్నాయి. వాటిలో 100 పైగా సంచార కులాలకి ఇంటి నుండి తెలుగు. ఇది గుర్తుపెట్టుకోండి. సంచారం పోవడం అనేది మన నెత్తురులో ఉంది తెలుగు వాళ్ళకి. మనం వలస అనే మాట మనం వాడకూడదని ఎందుకు చెప్తున్నానంటే, ఒక తమిళనాడులోనే 82 సంచార కులాలు ఉంటే దాంట్లో 79 సంచార కులాలకి ఇంటి నుండి తెలుగే మాట్లాడతారు. ఒక్కొక్క కులం దగ్గర అద్భుతమైన మాటలు ఉన్నాయి. నేను వాళ్ళ దగ్గరికి పోయేటప్పుడు ఆ మాటలు సేకరిస్తున్నాను. అవి ఈ 2వ సబ్జెక్టులోకి వస్తారండి. అవి అయ్యా ఇట్లాంటి మాటలు ఉన్నాయని ఓ పత్రిక వాళ్ళు వేస్తుంటే అప్పుడప్పుడు పరిచయం చేస్తున్నా. దీని మీద ఒక గొడవ ఆంధ్రాలో.
అద్భుతమైన సంస్కృతం మాటలు ఉంటే ఈ మాటలు పెడతారని. నాకు దొరికిన కొన్ని మాటలు దొరికినాయండి, నేను సేకరించినట్టు కొన్ని మాటలు చూడండి, మీకు అర్థం అవుతాయేమో. ముత్తాపి, కొంగాపి, జీరాపి, ఎర్రాపి, కుదిరాపి, వేలిమాపి, వల్లాపి, సెలవాపి, తైందాపి, ఏమైనా అర్థం అవుతున్నాయండి? నాకు కూడా ఏం అర్థం కాల మొదట్లో. ఇది ఆండి పండారం అనే ఒక తెలుగు మాట్లాడే కులం వాళ్ళు నెలల పేర్లండి. చైత్రం, వైశాఖం అని మనం సంస్కృతం మాట్లాడుకుంటామే. దీని వెనక లోతుగా పోయి ఆలోచించినానండి నేను. ఆ పేర్లు ఎట్లొచ్చినాయి? మనం చాంద్రమానం వాడతాం తెలుగు వాళ్ళము. చైత్రం, వైశాఖం, చిత్రా నక్షత్రం దగ్గర చంద్రుడు ఆ పౌర్ణమి రోజు ఉంటే ఆ పౌర్ణమి వచ్చే నెల చైత్రం, విశాఖ నక్షత్రం దగ్గర ఉంటే వైశాఖం. దీంట్లో చూస్తే ముత్తాపి అని ఉందండి. ఈ ఆపి ఏదో తెలియదు, బహుశా ఆపే అని అన్నమయ్య వాడాడు, ఆమె అనే దానికి, స్త్రీ అనే దాంతో ఏమైనా వాడారు. ఈ చిత్రా నక్షత్రానికి డిక్షనరీ చూస్తే పాత కవులు ఎవరు ముత్యపు రిక్క అని వాడారండి. చిత్రా నక్షత్రానికి రిక్క ముత్యం లాగా ఉందని. బహుశా ముత్తు అనే మాట మాకుంది, బహుశా ముత్తాపి. అట్లాగే విశాఖ నక్షత్రానికి చేట రిక్క అని వాడారండి కవులు. చేట అంటే చెరిగేది. చేటని మాకు ఒక మాండలికంలో మేము కొంగ అంటామండి. తమిళనాడు తెలుగు మాండలికం, తమిళ మాండలికం కాదండి. కొంగాపి, ఇట్లా ఆశ్చర్యంగా చాలా వరకు 8-9 వరకు నాకు దొరికినాయి. మిగతా ఎట్లొచ్చినాయో తెలియదు నాకు. ఇర్రాపి, మార్గశిరం. ఇర్రి అని జింకకు ఒక మాట ఎవరో ఎర్రాప్రగడ ఎవరో వాడారండి. ఆ ఇర్రాపి అని ఉంది. తర్వాత ఇంకొన్ని మాటలు చూడండి, ఈ మీకు అర్థం అవ్వచ్చు. ఈ శ్రీలంకలో దొరికినాయండి నాకు వాళ్ళ దగ్గర. ఒన్నాండు, ఇన్నాండు, మున్నాండు, నన్నాండు, అయినాండు, ఇట్లా వచ్చి నిండు నాండు, ఉత్తనాండు. తిథులండి. వట్టి అనే దానికి ఉత్త అని మాకంతా కూడా వాడుక. వాళ్ళ దగ్గర ఉత్తానదు. ఉత్తనాండు అంటే అమాస, నిండు నాండు అంటే పున్నమి. ఈ వాళ్ళ దగ్గర వాడుకలో ఉన్నాయండి. ఇట్లా ఎన్ని మాటలు ఉన్నాయంటే మరి ఈ సంచార కులాల దగ్గర అండి. పోలీసు, ఈ మాటకు మనం తెలుగులో ఏదో పెట్టుకోవాలి కదా. వాళ్ళే సహజంగా బేడజంగాలను ఉన్నారండి కర్ణాటకలో. వాళ్ళ దగ్గర కుచ్చుగాడు అంటారండి. కుచ్చుగాడు ఎందుకంటే కుచ్చు టోపీ లాంటిది ఏదో పెట్టుకున్నారని కుచ్చుగాడు. ఇటువంటి ఒక్కొక్క ఉద్యోగికి వాళ్ళ దగ్గర పేర్లు ఉన్నాయండి, తెలుగు పేర్లే. అట్లాగే వాళ్ళ దగ్గర మరుగు మాటలను ఉంటాయి. భిక్షాటనకు పోతారు వాళ్ళు. ఆ ఊర్లో కులాలు ఉంటాయి. ఆ కులాల పేర్లు నేరుగా చెప్పి తిట్టుకోలేరు. ఒక రెడ్డి గారు ఉన్నారనుకోండి, డబ్బులు లేదనుకోండి, ఆ రెడ్డి గారిని తిట్టాలి కదా, తిట్టుకోలేరు. కాబట్టి రెడ్డి అనే దానికి వాళ్ళ దగ్గర పర్యాయ పదం ఎలకోడు. ప్రతి కులానికండి ఇట్లా ఒల్తుగాడు, బారిసిగాడు, గీనార్చి, నార్చి, ఇట్లాంటి మాటలు. ఇవి నేను సేకరించినయే 700-800 ఉన్నాయండి. నేను పరిశోధనకు పోను, వాళ్ళకి తెలుగు నేర్పించేదానికి పోతా నేను. ఆ తెలుగు నేర్పించినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటే రాసుకుంటూ ఉంటా. అంటే తెలుగు సంపద ఎంత ఉందో చూడండి. మనం ఈరోజు ఎక్కడికి వచ్చినామంటే ఏదైనా ఒక ఇంగ్లీష్ మాటని అట్లాగే తీసి వాడుకోవడం లేదు. దాన్ని పట్టుగా మార్చాలంటే దానికి ఒక సంస్కృత మాటను తీసుకొచ్చి, నేను అయ్యా సంస్కృతాన్ని ఇంగ్లీష్ని తప్పు పట్టడం లేదు. ఇక్కడ నా మీద ఇట్లా గొడవకు దిగినారు, నువ్వు సంస్కృతాన్ని తప్పు పడతావు. నేను తప్పు పట్టడం లేదండి. వెర్టిబ్రేట్ అనే మాట ఉందండి పుస్తకంలో. దానికి ఏమి ఇచ్చారండి? సకసేరుకము, సకసేరుకాలు, అకసేరుకాలు అని ఇచ్చారు. నాకు అది ఎట్లా విడదీయాలో కూడా తెలియదు. నేను తెలుగు వాళ్ళు నేనే సకసేరుకము, అకసేరుకం అనుకునేవాడిని. తర్వాత ఎవరు చెప్పారు, కాదు కశేరుకం అంటే వెన్ను, ఆ చేరిస్తే లేనిది అని, సా చేరిస్తే ఉందని అన్నారు. నేనేమన్నానంటే సరేనండి దానికి తెలుగు పేరు పెట్టుకోవచ్చు కదా అన్నాను. వెన్నెముక, వెన్ను ఉండేది, వెన్ను లేనిది అని చెప్పచ్చు కదా అంటే, సెంట్రల్ యూనివర్సిటీలో ఒక లింగ్విస్ట్ ఏం చెప్పారంటే సాంబశివరావు గారిని, కాదు రమేష్, ఒక పారిభాషిక పదం ఎట్లుండాలంటే అది చిన్నదిగా ఉండాలి, వివరించినట్లుగా ఉండకూడదు. ఆయన నాకు చెప్పింది. ఆ మాట నుంచి ఇంకొన్ని మాటలు పుట్టించేదానికి అనువుగా ఉండాలి. ఈ రెండు చూసుకుంటాం మేము. అట్లా తెలుగుకి వీలు లేదు. అట్లా చిన్న మాటలు, తెలుగు మాటలు దొరకవు. మనం వివరించగలమే కానీ తెలుగులో మాటలు పెట్టలేము అన్నారు. ఆ తర్వాత ఎందుకో ఆలోచిస్తా ఉంటే, మేము తమిళనాడులో మా మిత్రులు, ఎందుకంటే తమిళులు చేస్తున్నారు, మాకేమో తమిళం కంటే తెలుగు గొప్పదని అంటే, ఎందుకంటే మేము దాంట్లో ఉన్నాం కదా, వాళ్ళతో తక్కువ వేస్తాం. తమిళం కంటే మా తెలుగే గొప్పది. మేము కూర్చున్నప్పుడు ఎట్లా వాళ్ళు చట్టం జీవోలు వేస్తే జీవోలో ఫస్ట్ వాక్యం రాస్తారండి, రాయి పుట్టి మన్ను పుట్టక ముందే పుట్టిన భాష మాది అని గవర్నమెంట్ ఆర్డర్లో ఉంటుందండి ఈ వాక్యం. చట్టం గవర్నమెంట్ వేసే దాంట్లో. అందుకని మేము వాళ్ళతో గొడవ పడుతుంటాం. వాళ్ళు వస్తారు,
కలుతూ ఉంటే మనతో ఉంటారు, రాయి పుట్టి మన్ను పుట్టక ముందే పుట్టింది అంటారు. సరే బా, మేము కూడా ఒప్పుకుంటాము. అయితే మాకు విశ్వంలో పెద్ద పేలుడు జరిగింది, అప్పుడు తెలుగు డామని దాంట్లో వచ్చింది అంటాం మేము. అంటే మీకు విసుగ్గా ఉండొచ్చు, కానీ మేము వాళ్ళతో పోటీ పడాలి ప్రతి మేము. ఒక కృష్ణగిరి జిల్లాలో ఒక రచయితల సంఘం పెట్టుకున్నాము. ఒక కర్ణాటక నుంచి ఒక కన్నడ ప్రొఫెసర్ వచ్చినాడు. ఆయన కన్నడ మీద వీరాభిమానంతో ఆంజనేయ స్వామి కన్నడానికి వ్యాకరణం రాసినాడు ఆ రోజుల్లో. మాకు దీనికి ఆనవాళ్ళు ఉన్నాయి కన్నడంలో. రాముడు ఏదో సీతను వెతకమని ఎంత చెప్తున్నాడు. 20 నిమిషాలు ఆయన ఉపన్యాసం చెప్పాడు. చివరికి ఆయన చెప్పింది ఏంటంటే ఆంజనేయ స్వామి కన్నడానికి వ్యాకరణం రాశారు అంటే మాదంత బాధని ఆయన చెప్పుకోవాలి. అంతా విని నంజాల నారాయణ రెడ్డి గారిని మా రచయితల్లోని ఆయన, మా తెలుగు కూడా ఇప్పుడు అదే కూడా వేరే భాషకు రాసేదే అన్నాడు. అంటే ఇది మాకెట్లొస్తుంది అదంటే మేము వాళ్ళతో పోటీ పడాలండి, మేము నిలవాలి. అక్కడ నిలవాలనుకున్నప్పుడు ఇట్లాంటి సరదాగా ఉండొచ్చు, విసుక్కోవచ్చు మీరు. ఇవి అక్కడ చూసినప్పుడు మాకు తమిళం కంటే తెలుగు చాలా చేవగా కనిపిస్తుంది మాకు. మేము వెతుక్కుంటాం. తెలుగులో మాకెక్కడ చేవ కనిపిస్తుంది అంటే ఉమ్మడి చేర్పులు కొన్ని ఉన్నాయండి, అఫిక్సెస్ అంటారు కదా. ఆ చేర్పులకు అర్థం వెతుక్కుంటే దొరుకుతుందేమో, మాకు దొరకదు. ఏలు అనే ఒక చేర్పు ఉందండి. కుందేలు, తోడేలు, తాబేలు, ఆడేలు ఇట్లాంటి మాటల్లో ఏలు ఏలు అనే జంతువులకి ఏలు 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 అనే మాట వస్తుంది. అంటే ఏలు అంటే ఏదో జీవండి, దాని అర్థం అది విడదీసుకుంటే. కుందే ఏలు ఇట్లా ఏదో కుందేలు, ఇట్లా తోడేలు ఇట్లాంటి. ఆ ఏలు అనేది తీసుకుంటే చూడండి, వెన్నుండే ఏలు వెన్నేలు, సకసేరుకానికి. దాంట్లో మళ్ళీ నేను సంస్కృత మాటలు రాసుకొచ్చుకున్నాను, చదువుతాను. దాంట్లో పెట్టుండేది జలచరములు, అవి 5 రకాలండి సార్. జలచరములు, నీరేలు, ఉభయచరములు, ఇరేలు, ఇరు అంటే 2 ఇరేలు, సరీసృపములు అంటే పాకుతాయంట పాకేలు, క్షీరదము పాలిస్తుందంట చన్నేలు. అట్లా ఈ 9 ఉన్నాయండి. వెన్ను లేనికి వెన్నిడేలు అవుతుందండి. ఇడి అనే ఒక చేర్పు ఉందండి. పామిడి తురగపు పాదము అని అన్నమయ్య వాడాడండి. అంటే పాముల్ని లేకుండా చేసే పాములు లేకుండా, పామిడి అంటే గరుత్మంతుడండి, పాముల్ని లేకుండా చేసేవాడు. ముక్కిడి అని శాసనాలు, ముక్కు లేకుండా ఉండడం అనేది. కాబట్టి వెన్ను లేకుండా ఉండడం వెన్నిడి, వెన్నిడేలు. దీంట్లో 9 ఉన్నాయండి. ఆ 9కి మాత్రం సంస్కృతం పేర్లు పెట్టలేదండి. ప్రోటోజోవా, పోరిఫెరా, ప్లాటి హెల్మంతిస్, నిమాటి హెల్మంతిస్ ఇట్లే ఉన్నాయండి. వాటికి కూడా ప్రోటో తొలేలు, పోరిఫెరా చిల్లులుగా తూట్లుగా ఉంటుంది తూటేలు, ప్లాటి హెల్మంతిస్ ఫ్లాట్గా ఉంటుంది చదునేలు, నిమాటి హెల్మంతిస్ పేలికలాగా ఉంటుంది పేలికేలు, సీలింటరేటా బొజ్జ ఉంటుందంట పెద్దది బొజ్జేలు, అనిలేడా చుట్టుకుంటుందంట తాకితే చుట్టేలు, ఆర్థ్రోపోడా కీళ్లు ఉంటాయి కీలేలు, అనిలేడా జగటగా ఉంటుందంట జగటేలు, ఎకైనోడర్మేట గరుగ్గా ఉంటుందంటే గరుకేలు. పిల్లలకి ఇవి అర్థం అవుతాయా? ఇందాక చెప్పుకున్న మాటలు అర్థం అవుతాయా? మన మాటలు ఎట్లా తమిళులు ఇట్లా చేసుకుంటున్నారండి, వాళ్ళతో పోల్చుకుంటాం మేము. అట్లాగే చూడండి, యన అనే ఒక చేర్పు ఉందండి. ఆ యనకు అర్థం ఏందో మనకు తెలియదు, నాకు తెలియదు. ఆ వంతు ఈ వంతు 2 వంతులు ఉన్నాయనుకోండి, ఆ 2 వంతుల్ని కలిపే యన వంతెన. దూకోవడానికి ఉపయోగించే యన దువ్వెన. ఒక బండి చక్రం ఉందనుకోండి, అది మెత్తపడ్డానికి అంటే కందడం అంటే మెత్తపడ్డం, కందడానికి ఉపయోగించేన కందెన. విసరడానికి ఉపయోగించేది వీవెన, ఈర్చడానికి ఉపయోగించేది ఈర్పెన. ఈ మాటలు ఉన్నాయి కదండి మనకు. దీంట్లో యన అనేది ఒకటి ఉందండి. ఇప్పుడు మీరు ఎన్ని కొత్త మాటలు, కొత్త వస్తువులు తీసుకొస్తారు, తీసుకురండి. రుబ్రోలు ఉండేది, రుబ్రోలు పోయింది, గ్రైండర్ వచ్చింది, మనకు మాటలేదు అనుకుంటున్నాము. రుబ్బేయన రుబ్బెన, దంచేయన దంపెన మిక్సీకి. ట్రాన్స్ఫార్మర్కి ఈనాడు పత్రిక వాళ్ళు పేరు పెట్టారండి ఈ మధ్య, నాకు గుర్తులేదండి దాని పేరు, ఏదో సంస్కృతం పేరు పెట్టినారు వాళ్ళు. అయితే అది పెట్టడం కూడా వాళ్ళు కంట్రోల్ చేసేది నియంత్రిక అని పేరు పెట్టినారంట. ఈ ట్రాన్స్ఫార్మర్లు పెడుతుంటారు కదండి, నియంత్రిక అని పేరు పెట్టారంట. ఒక ఆయన నాకు విద్యుత్ నియంత్రిక. ఒక ఆయన ఫోన్ చేశాడు, ఆయన చీఫ్ ఇంజనీర్గా పనిచేశాడు ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. ఆయన ఫోన్ చేసి, రమేష్ వాడికి అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే తెలియలే, అది మారుస్తుంది అంతే, నియంత్రించదు, దీనికి పేరు చెప్పు అన్నాడు. ఏం చెప్పేదండి, ఈర్చేది ఈర్పెనైంది, మార్చేది మార్పెనండి అన్నాడు. అంటే గబుక్కునండి మనకు
ఉదయనారాయణ సింగ్ గారు అని చెప్పేసి ఒక ఆయన మైసూర్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ అని దానికి డైరెక్టర్గా ఉండేవారండి. ఆయన ఒక సభలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆయన మైథిలి, బీహార్ నుంచి వచ్చాడు, మైథిలి ఆయన హిందీలో మొట్టమొదట క్రికెట్ కామెంటరీ ప్రవేశపెట్టాలా అనుకున్నప్పుడు పెట్టినప్పుడు వాడు చారా నడిస్తే హిందీ వాళ్ళు గొల్లుమని నవ్వేవాడట. మెల్లగా అలవాటైంది. అంటే ఏదైనా కొత్త మాట చెప్పినప్పుడు నవ్వుతాం మనకు, అప్పుడు మనం సిగ్గుపడకూడదు. అక్కడుండే ఆ మేధా ఉన్నాడు కదా, సిగ్గుపడకూడదు. ఆ వాడుకలో తీసుకురావాలి. పత్రిక ఉంది కదా, ఆ పత్రికలో ఉండేవాళ్ళు సిగ్గుపడకూడదు. సిగ్గుపడకుండా దాన్ని రాతలోకి తీసుకొచ్చేస్తే, రాతలోకి తీసుకురాకపోతే చూడండి, కూడు అంటే నవ్వుతాం మనం, తెలుగు మాట. భోజనం అంటే నవ్వం. మన మాట అదేమన్నా భూత? కూడు అనేది భూత్ కాదు కదా. ప్రసాదరాయ కులపతి గారిని ఒక ఆయన ఒక కవి ఉండేవారు. ఆయన సన్యాసం తీసుకొని కుట్రాళం అని తమిళనాడులో పీఠాధిపతి అయినారు. అక్కడ గోదావరి జిల్లా నుంచి ఒక మేనేజర్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. మేము పోతే చెప్తున్నాడు ఆయన, రాజపాళెం నుంచి పాపం వాళ్ళు రాజులు వచ్చినారు, స్వాముల వారిని కూటికి రండి మా ఇంటికి అని పిలిచినారు. మేము పక్కకి పిలిచి చెప్పినాం, అట్లా అనకూడదండి, స్వాముల వారిని కూటికి అనకూడదు, భోజనానికి రండి అని పిలవాలని చెప్పాము. ఇక్కడ తెలుగు అట్లా అయిపోయిందండి. నా దగ్గర బాధపడుతున్నాను, నేను ఆంధ్ర ఆయన అనుకోని ఆయన. అరి అని ఉందండి ఒక చేర్పు. అరము అంటే వృత్తి, కుమ్మరము, మేదరము అట్లా ఉండదు. ఆ పని చేసేవాడు అరి. కుమ్మరి, కమ్మరి, మేదరి, తిరువరి, బాటసారిని, తగవరి ఇక్ష్వాకుల శాసనాల్లో ఉన్నాయి. జడ్జికి నేర్పరి, నేర్పేవాడు. వాటిని తీసుకుంటే మనం ఎన్ని చేసుకోవచ్చండి. కలెక్టర్, ఈయన వీరేశలింగం పంతులు గారు ఒక దగ్గర వాడారంటే, గిడుగు గారు ఈ మాటను రాశారు, ఈ గ్రాంధికం మనల్ని ఎట్లా చంపుతుంది అని. కలెక్టర్కి మహామండల కరగ్రాహి అని వాడాడంటే వీరేశలింగం పంతులు గారు. జిల్లా కలెక్టర్ అనే దానికి అంటే కరగ్రాహి అనే మాట వాడాడు ఆయన అని. అంత సంస్కృతం మాట వాడాలన్నా కలెక్టర్ అనే వాడేస్తే పోలేదా అని గిడుగు గారు అన్నారు. అంటే పన్నుని కలెక్ట్ చేసేవాడండి. పన్నుకి తెలుగు మాటలు చాలా ఉన్నాయి. మనకు అనుపు అనే మాట పన్నుకి తిక్కన వాడాడు తెలుగు. ఒక కొత్త మాట మనం అనుపరి, పన్ను కలెక్ట్ చేసేవాడు. కాపలా కాస్తాడండి. కావరి పోలీసు, డ్రైవర్ తోలరి, తోల్తాడండి ఆయన బండి. శుభ్రం చేస్తాడండి క్లీనరు, తోమరి. మీకు శుభ్రం అనేది మీకు పనిగా ఉందండి, క్రియగా ఉంది. వర్క్గా తోమడం, గిన్నెలు తోమడం, పళ్ళు తోమడం. మీరు తమిళనాడుకు వస్తే దక్షిణ తమిళనాడులో అది వర్క్గా ఉంది. ఇల్లు చాలా తోమంగా పెట్టుకున్నారండి మీరు అంటారు వాళ్ళు. మీరు శుభ్రంగా పెట్టుకున్నారు దానికి చాలా తోమంగా ఉందండి ఇల్లు అని ఉంది. అంటే తోమరి, కండక్టర్ నడుపరి, ఇట్లా మీరు ఏదైనా చూడండి, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇవన్నీ తమిళులు చేస్తున్నారండి. పొరియల్ అంటారు, పొరియాళర్ అంటారు ఇంజనీరింగ్ వాళ్ళు. మరవరి, మీరు కొన్ని వేల మాటలు పెట్టుకోవచ్చండి. అణి అనే ఒక చేర్పు ఉందండి, తమిళులు బాగా వాడతారు. మనం దీనికి బృందం అని వాడుతుంటాం. క్రికెట్ బృందం, యువజన బృందం. సింపుల్ అణి. తిరువీధుల మెరసే దేవదేవుడు అని అన్నమయ్య పాట పాడండి. మెరయడం అంటే ఏమిటంటే తడుక్కుని మెరయడం కాదు, తిరగడం. మెరయు అంటే తెలుగులో ఇంకొక అర్థం తిరగడం అని. మెరవణి, రాయలసీమలో ఈ మాట ఇంకా అంటే మెరసేదానికి ముందు నడిచే అణి. గుంపు, అణి అంటే గుంపు, బృందం. ఆ అణి తీసుకుంటే ఎన్ని వస్తాయి చూడండి. మగువణి, మహిళా బృందం అంటారు. ఆటణి, పాటణి, గాయక బృందం, క్రీడా బృందం, ఇట్లా ఎన్నో మాటలు ఉన్నాయండి. వాహనాలు, ఏగి, ఏగడం అంటే వెళ్ళడం అండి. ఏగించడం, ఏగడం అంటే వెళ్ళడం. మీకు బస్ అనే మాట ఉందండి. ఎక్కడి నుంచి వచ్చింది అది? గ్రీక్ నుంచో లాటిన్ నుంచో ఆమ్ని బస్ అనే దాని నుంచి వచ్చింది. జనాన్ని తీసుకొని వెళ్ళేది అని దాన్ని తీసుకున్నారు. ఏగడం అనే ఆ పనిని పేరుగా మార్చుకుంటే ఏగి అవుతుంది. జనానికి పేరు అనే మాట ఎర్రాప్రగడ, నాచన సోమన వీళ్ళంతా వాడారు. పేరేగి, తమిళ్లో పేరుందా? మాకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ బుర్ర అంటే మేమేం పరిశోధకులు కాదు, తమిళ వాళ్ళు చేసుకుంటుంటారు. లారీ సరుకేగి, దుక్కి దున్నుతుంది కాబట్టి ట్రాక్టర్కి దుక్కేగి, ఆ రథం లాగా ఉంటుంది కాబట్టి తేరేగి, కారుకి, ట్యాక్సీకి అద్దెకి, అద్దె కట్టి వెళ్ళేది, చదువునేగి ఏదో చదువు చేస్తుంది అట్లా. ఒక ఆయన అంబులెన్స్ తెలుగు ఏమిటి అని అడిగాడు నన్ను. నొగులు అంటే జబ్బు చేయడం అండి. తెలుగులో బాగా మొన్నటి వరకు చాలా మంది కవులు వాడారు. నొగులేగి జబ్బు చేసిన మనిషిని తీసుకెళ్తుంది.
జబ్బేగిన ఎందుకు పెట్టకూడదు అంటే మన వాళ్ళు గబుక్కుని అవుతారా జబ్బా అంటారు. ఏదో కొత్తదిగా పరిచయం చేయాలా, తేలిగ్గా ఉండాలా. ఇట్లా మనం తెలుగు మాటలు చేసుకుంటే, నేను ఒంగోలులో ఎవరో ఒక సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనిన దానికి కాస్త దుడుకుతనంగా ఆయన కోపం వచ్చి నాకు తెలుగుని అట్లా అంటున్నాడని, మీరు ఏదైనా ఒక శాస్త్రం తీసుకొని 10,000 మాటల 1,00,000 మాటల ఎన్ని మాటలు రాసి మీరు అనుకున్న సంస్కృతమో పర్సో అరబిక్కో లేకపోతే ఏదో తీసుకొని రాయండి, అంతకంటే తేలిక మాటలతో నేను రాసి మీకు ఏ శాస్త్రమైనా నాకు సంబంధం లేని శాస్త్రం మీ ముందు పెడతాను, నాకు ప్రాజెక్ట్ ఏంటి కావాలంటే అని ఒక డీకోల్ ఆయనకి ఇచ్చిన. అదేం ఎవరు ఏం స్పందించలేదండి. అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు మాటలు మనం పొందించుకోవచ్చు, అలతే మాటలతో సేకరించుకోవచ్చు. ఇప్పుడు కిరోసిన్ వచ్చిందండి, తర్వాత పెట్రోల్ వచ్చిందండి, డీజిల్ వచ్చిందండి, ఎన్ని రకాలు వచ్చినాయి. వాటికి పెట్రోల్ అంటే ఎట్లొచ్చింది, రాయి నుంచి తీసిన చమురు కాబట్టి రాతి చమురు ఇట్లాంటివి చేసుకోవచ్చు. అది కాకుండా కిరోసిన్ వచ్చిన కొత్తల్లో దానికి మాండలికాలు వచ్చినాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక దగ్గర గబ్బు చమురు అనేవారు, ఒక దగ్గర సీమ నూనె అనేవాళ్ళు, ఒక దగ్గర మట్టి చమురు అనేవాళ్ళు, ఒక దగ్గర మంటి నూనె అనేవాళ్ళు. తమిళులు ఇట్లా చేశారండి. వాళ్ళు 4 మాండలికాల నుంచి తీసుకొని ఒకటి కిరోసిన్కి పెట్టుకున్నారు, ఒక మాండలికం, ఒకటి పెట్రోల్కి పెట్టుకున్నారు, ఒకటి డీజిల్కి పెట్టుకున్నారు. చివరికి 3 ఏళ్ల క్రితం తమిళంలో ఇంజనీరింగ్ మెడిసిన్ తమిళ్ మీడియంలో స్టార్ట్ చేశారండి. ఆ పుస్తకాలు తీసుకొని చదివినానండి. నేను ఒక పుస్తకం తీసుకొని చదివితే మెడిసిన్కి సంబంధించి మొత్తం 1000 పేజీల పుస్తకంలో లెక్క పెడితే నేను 4% మాత్రమే, అది ఇంగ్లీష్ కావచ్చు, అంటే గ్రీకో లాటిన్ అక్కడి నుంచి వచ్చింది కావచ్చు, పర్సో అరబిక్ కావచ్చు, సంస్కృతం నుంచి తీసుకునేది కావచ్చు, 4% మించలేదండి. మనం 1వ తరగతి పిల్లవాడికి పాఠం చెప్పే పుస్తకం తీసుకొని చూస్తే దాంట్లో 60 నుంచి 70% వేరే మాటలు ఉన్నాయి. చివరిగా నేను ఇంకొక మాట చెప్పేసి ఆపేస్తానికి, మాటలకు సంబంధించింది. ఇంతకుముందు చెప్పింది ఏమో బయట మిగిలిపోయిన తెలుగు వాళ్ళకి సంబంధించింది. చిన్న కథలు రాస్తుంటాను కాబట్టి చిన్న కథ చెప్పేసి నేను ముగిస్తానండి. ప్రళయ కావేరి కథలు అని మొదట్లో నా జ్ఞాపకాలని నేను కథలుగా రాసుకున్నానండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నెల్లూరు జిల్లాలో పులికాట్ లేక్ అంటారు మీరు, దాన్ని ఆ ప్రాంతంలో ప్రళయ కావేరి అంటారు. ఆ ఊర్లలో, ఆ పల్లెల్లో వాళ్ళు. దాని మధ్యలో ఒక 40 దీవులు ఉంటాయి. ఆ దీవుల్లో ఊర్లు ఉంటాయి. అట్లాంటి ఒక ఊరు మా అమ్మమ్మ వాళ్ళది, జల్లల దొరువు ఆ ఊరు పేరు. సూళూరుపేటకి నెల్లూరు జిల్లాకి బాగా దక్షిణంగా ఉంటుంది. అప్పుడు రోడ్లు అవి ఉండేటివి కాదు. మేము చిన్నప్పుడు నడుచుకుంటూ మైళ్ళు నడుచుకుంటూ పోవాలి. అంటే షాలో లేక్, మోకాళ్ళ వరకు నీళ్లు వస్తాయి, బాగా గిరసల వరకు బురద ఉంటుంది. ఆ బురదలో అడుగు తీసి అడిగేసుకుంటే అట్లా నడుచుకుంటూ లోతుగా ఉండేవి కూడా ఉన్నాయి. ఆ కథల్లో అయిపోతుందమ్మా. ఆ కథల్లో ఒక కథ, మా అమ్మమ్మ చనిపోయిన కథ ఉందండి. నేను ఆ ఊర్లో పోయినప్పుడు ఒక పెద్ద వరద వచ్చింది. ఇందిరాగాంధీ చచ్చిపోయిన సంవత్సరం. ఆ పల్లెలు అనుకునేవాళ్ళు, ఇందిరాగాంధీ లాంటి మహాత్మురాలను చంపేశారు కాబట్టి ఇట్ అయిపోయింది, ప్రళయం వచ్చింది అని అనుకునేవాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, మా అమ్మమ్మ వాళ్ళది ఒక్కటి మాత్రమే సిమెంట్ రేకులు ఇల్లు, మిగిలినన్ని గుడిసెలు. కొంచెం ఎత్తుగా ఒక దిబ్బ, బోడోడి దిబ్బ అని ఉండేది. ఆ దిబ్బ మీదకి వెళ్ళిపోయినారు. మా అమ్మమ్మకి అంతకుముందే వారం నుంచి బాగా జ్వరం, ఆమె మనసులో పడుకొని ఉంది. మేము పోయాము, ఏం చేయదులే అనుకున్నాము. మొత్తానికి వరద వచ్చేసింది, ఒక్కొక్క దీవిని ముంచుకుంటా వచ్చింది. ఆ తుఫాన్లు దాదాపు 6 దీవులు పూర్తిగా సరస్సులో మునిగిపోయినాయి. అయితే మా అమ్మమ్మ వాళ్ళ దీవి మునగలేదు, నీళ్లు వచ్చేసినాయి, ఇళ్లను కూల్చుకుంటూ వచ్చినాయి. ఒక బల్ల మీద పెట్టారు మమ్మల్ని అందరినీ, మా అమ్మమ్మని పడుకోబెట్టారు దానిపైన. తర్వాత మమ్మల్ని పిల్లల్ని ఎక్కించారు. బల్లపైకి నీళ్లు ఎక్కుతుంటే ఒక రోకలు తీసుకొచ్చి అవి పగలగొట్టి రేకుల పైకి ఎక్కించినారు. పైకి ఎక్కినాం, ఆ వానలోనే తడుస్తూనే ఉన్నాం. పైకి ఎక్కిన తర్వాత కొద్దిసేపటికి మా అమ్మమ్మ చనిపోయింది. అప్పటికే జ్వరంలో ఉంది, ఈ చలికి తట్టుకోలేక ఆమె చనిపోయింది, పెద్ద ఆమె కూడా. ఆమె చనిపోయిన తర్వాత ఆ రేకులు పటపటమంటున్నాయి. ఇందరం ఎక్కాం కదా పైకి, అవి బరువుకి నిలిచేటట్లు లేవు కింద. మా తాత మా మామయ్యతో చెప్పాడు, మీ అమ్మ నీళ్ళలో తోసిరా, చచ్చిపోయింది, ఎట్లా బరువు తగ్గకపోతే బిడ్డలను కూడా తగ్గించుకోలేము మనం, తోసేయమన్నాను. ఆయన ఎవరైనా అదొక షాక్ లాంటిది కదా, వాళ్ళ అమ్మాయి కదా, అమ్మని ఎట్లా తోసేస్తాడు ఆయన, తోసేరా అంటే ఆయన ఒక క్షణం ఆలోచిస్తుంటే చెప్పిన పని తొందరగా చేయరా అన్నాడు. తోసేసినారు అక్కడి నుంచి. మేము చూస్తున్నాం కానీ ఆ సుడి లాంటి దీంట్లో ఆమె అట్లా ఇంటి దగ్గరికి వచ్చేది, ఆ శవం అండి వచ్చేది అట్లా 2 సార్లు 3 సార్లు వచ్చి తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది. మళ్ళీ మాకు
ఆమె శవం కూడా ఏమి దొరకలా. నేను కథల్లో రాశాను ఇది. మా అమ్మమ్మ చచ్చిపోయినాక వదిలేసినామండి మా అమ్మమ్మని. మేము బతికుండగానే మమ్మల్ని మీరు వదిలేసినారండి. మేము ఇంకా బతికున్నాం. మీరు చెయ్యి అందిస్తే మళ్ళీ మీకు దొరుకుతాం మేము. దండాలండి.